ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు పుట్టక ముందే చనిపోయారు. గోపి ఒక అనాథ. పాత ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సాయంత్రం అవుతుంది. ఆకాశం చీకటిగా మారుతుంది. ఊరి చివర్లో ఒక పాడైన పాత ఇల్లు కనిపించింది. ఆ ఇంటి ముందు నిల్చోగానే లోపల నుంచి చిన్నపిల్లల నవ్వులు వినిపించాయి. ఎవరైనా ఉన్నారా అని అడిగాడు గోపి. ఏ సమాధానం లేదు. అప్పుడే తలుపు కిర్ర్ అంటూ తెరుచుకుంది. లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి. గోడపై వేలాడుతున్న పాత గడియారం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంట్లో ఉన్న ఫోటోలు చూసి గోపి వణికిపోయాడు. అన్ని ఫోటోలు ఇంకా పుట్టని రోజుల్లోనే చనిపోయిన వాళ్ళవి. అప్పుడే వెనక నుంచి ఒక మాట వస్తుంది. నువ్వే చివరివాడివి అని ఒక ముసలమ్మ గొంతు వినిపించింది. గోపి తిరిగి చూసేలోపే లైట్ ఆఫ్ అయింది. చీకట్లో ఒకే మాట వినిపించింది. ఈ ఇల్లు వదిలి వెళ్ళలేవు అని వినిపించింది. ఉదయం ఆ పాత ఇల్లు ముందు కొత్త ఫోటో వేలాడుతుంది. ఆ ఫోటో ఇంటి లోపలికి వెళ్ళిన గోపీది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.